ఇక హైదరాబాద్లో కాల్ మనీ వ్యవహారం వెలుగు చూసింది. చైతన్యపురి గణేష్పుర కాలనీలో వడ్డీ వ్యాపారులు వీరంగం చేశారు. జిమ్ నడుపుకుంటూ వడ్డీ వ్యాపారం చేసే సాయి అనే వ్యక్తి గణేష్పుర కాలనీకి చెందిన పార్వతమ్మ అనే మహిళకు 2.5 ఏళ్ల క్రితం 4 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఇందుకుగాను నెల నెల వడ్డీ చెల్లించినా ఇంకా 17 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ సాయి తన ఇంటిపై దాడి చేశాడని పార్వతి వాపోతోంది. 10 మంది రౌడీలతో ఇంట్లోకి దూరి తనపై దాడి చేశాడని చెప్తోంది. జాకెట్ చించి అసభ్య పదజాలంతో దూషిస్తూ బీభత్సం చేశాడని వాపోయింది. ఈ దాడిలో గాయపడి హాస్పిటల్లో చికిత్స తీసుకున్న ఆమె దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిదానంగా అయినా సరే అంతా కూడా ఇట్టలేదు. 5-6 మంది దొరకొచ్చి పేరుకేళ్ళు సార్ బియ్యం ఫోన్ చేస్తా అంటే చేసుకోవాలి, నాకు ఎస్ఐ తెలుసు, ఏం చేసుకోకపోను నేను ఇచ్చిన పైసలు నువ్వు ఇచ్చినవా బయటకెళ్ళి పని చేస్తావా. నాకు బాగా పొలిటికల్ పవర్ ఉంది, రాజకీయంగా ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయని మాట్లాడతాడు ఎప్పుడైనా. కానీ అదే భయపడించి మా అన్నతో ఆ రోజు బౌన్ కూడా రాయించుకున్నాడు. సరే పోనీ మేము ఇంకా అప్పటికైనా ఒప్పుకున్నాము, పైసలు ఇస్తాం బాబు నీకు గేమ్లు అన్నా. కానీ మమ్మల్ని ఎప్పటికైనా ఇదే టార్చర్. ఇప్పుడైతే ఇంటి మీదకే వచ్చిర్రు, చెప్పినా కూడా మమ్మల్ని చంపేద్దామనే ఆలోచనతో వచ్చిండు. టైం పెట్టి పైసలు ఇవ్వని అడుగుతున్నారు.